వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. ఇది ఎప్పుడు పెట్టారు? ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. రామ్నగర్ బన్నీ మై డెబ్యూ ఫిలిం. ఊహిస్తేనే భయంకరంగా కూడా కంటిన్యూ అవుతుందా లేదంటే తగ్గే ఛాన్సులు ఉన్నాయా? సర్కస్ లో సింహంతో ఎవడన్నా ఆడుకుంటాడు, నేను అడవికి వచ్చి ఆడుకునే టైపు. యాటిట్యూడ్ ఏం లేదు బ్రో, యాక్చువల్గా నార్మల్గా మీలాగానే మాట్లాడతాను నేను కూడా. నేను చాలా భయపడ్డానన్నా, నాకు మాత్రం ఈ ప్రాబ్లం ఉందేమో అని. మీకు కూడా ఈ ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాతే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. రారా గజ్జికొక్కద్దా అంటే లక్షల మంది కోట్ల మంది అమ్మ పడిపోయారు అందరు నా మీద. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నేను టైం ట్రావెల్ చేయగలిగి September 16th, 2022 మళ్ళీ అదే రోజులోకి వెళ్తే నేను మళ్ళీ అలాగే నిల్చుంటా. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. మై డాడ్. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. మై డాడ్ బుల్లితెర మెగాస్టార్. ఉంటదిరా భయ్ నాకు యాటిట్యూడ్. మా డాడీ ఎంత గొప్ప హీరో అయినప్పుడు. వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. ఇంతమంది నా పైన నెగిటివిటీ అయ్యారు, నన్ను జోకర్ అనేసారు. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఒకటే ఒక రిక్వెస్ట్ అందరికి, రేపు పొద్దున యాటిట్యూడ్ స్టార్ అని మీకు సినిమా స్టార్ట్ అయ్యే ముందు వస్తుంది, మీరు అరవాలి. ఇది నా రిక్వెస్ట్. ఆ రోజు యాక్చువల్గా నాకు జలుబు ఉండింది. అందుకే ఇట్లా ఇట్లా అంటుండే, అది అందరి ముందు ఇట్లా గలీజ్గా ఉంటుంది కదా. టీజర్ లో పవన్ కళ్యాణ్ ఎందుకున్నారంటే సినిమాలో స్టార్టింగ్ లో స్టోరీలో హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నట్టుగా అనుకున్నాము. వీడు మళ్ళీ వచ్చాడు. నాలాంటోడు గనక హిట్ కొట్టాడు అనుకో, బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. ఈ జనరేషన్ మొత్తానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. నాలాంటోడే నెగిటివిటీని పాజిటివిటీ చేసిండంటే, సో దానికోసం ఒకటే ఒక రిక్వెస్ట్ అందరికి, రేపు పొద్దున యాటిట్యూడ్ స్టార్ అని మీకు సినిమా స్టార్ట్ అయ్యే ముందు వస్తుంది. ఒక్కటే ముక్కు ఉంటుంది. నేను మామూలుగా చెప్తానని కూడా నేను అనుకోలేదు, బట్ చెప్తున్నా. చూసారా బాలబాబులో చేశాడే. ఐ వాంట్ యు టు స్క్రీమ్, మీరు అరవాలి. ఇది నా రిక్వెస్ట్. నా కోసం కాదు, బట్ నెగిటివ్ నా కొడుకులందరికీ. ఓకే, సారీ. అయ్యో ఏందయ్యా కొట్టేవట? తిడుతున్నావుంటరా? అది కాదు, ఏదో ఫ్లోలో. నెగిటివ్ గా ఉండేటోళ్ళందరికీ మైండ్ పోవాలి వాళ్ళకి బేసిక్ గా. ఇంకా ఏమంటారు, స్ప్రెడ్ లవ్, పాజిటివిటీ. వీలైతే ప్రేమిద్దాం చూడు, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఏంద్ర బాబు, మైక్ నా చేతిలో పెడితే మాకుతూనే పోతుంది. నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు స్పీచ్. ఇక్కడ లాస్ట్ టైం కూడా ఇక్కడ నుంచి వచ్చింది మాకాడ, ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చింది మాకాడ. అంతే, థ్యాంక్ యూ. ఇదే మింగలేక మంగళవారం అంటే. మీ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మీకు ఒక యాటిట్యూడ్ స్టార్ అనే బిరుదు వచ్చింది. ఎలా ఫీల్ అవుతుంది? తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. అదే యాటిట్యూడ్ అని కొంతమంది యాక్చువల్గా నెగిటివ్ గా అన్నారు అనుకుంటా చాలా. మోస్ట్లీ పక్కన ఉన్న స్టార్ అని అన్నారు కదా, అది నాకు పాజిటివ్ అనిపించింది, నేను తీసుకున్నాను. మనకున్న బిరుదు ఏంటి? 5 స్టార్. ఫైర్ బ్యాక్గ్రౌండ్ లో అలా టర్న్ ఇచ్చుకుని జస్ట్ వాక్ చేసాం అనుకో, క్లాప్. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. మీరు గూగుల్లో యాటిట్యూడ్ స్టార్ అని కొట్టండి, ఎవరు వస్తున్నారో చెప్పండి అన్నారు. మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ. ఎవరు రావాడు ఆయన ఆగబడుతుంది కానీ గత మంది చుట్టూ.